ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎంతో చక్కగా మనకు గాయాన్ని ఆలపించారు స్వప్న మాతాజీ గారు, అన్నమయ్య కీర్తన. అలాగే మీనా మాతాజీ కూడా మనకు ఆ ఆలాపన గురించి భక్తి అనేది ఎలా ఉండాలి, ఎంత సురళంగా ఉంటుంది, మనం ఎంత అహంకారానికి పోకుండా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది అని చెప్పి చాలా అర్థమయ్యే రీతిలో మనకు వివరించినారు ఎంతో చక్కగా. అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ మనము ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరాములు సారు, మన శ్రీనివాసులు సారు, మీ అందరి భక్తులు వీళ్ళందరికీ నమస్కరించుకుంటూ మనము ఒక చిన్న గేయాన్ని చెప్పుకుందాము. జయ రాధా మాధవా జయ కుంజ విహారీ జయ రాధా మాధవా జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారీ యశోదనందన బ్రజ జనరంజన యమున తీరావనచారి జయో రాధా మాధవా జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెంకటేశ్వర స్వామి జై. అలాగే ఇప్పుడు మనకు మీనా మాతాజీ గారు వివరించినట్లు మనకు ఏ పండుగ వస్తుందండి? ఇప్పుడు దగ్గరలో ఏ పండుగ వస్తుందమ్మా? కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి గురించి మనకు చాలా చక్కగా వివరించారు. దాంతోపాటు ఒక చిన్నది మంత్రం ఒకటి నేర్చుకుందాము. ఇది కృష్ణ అష్టకం. అష్టకం అంటే ఏమ్మా? అష్టకం అంటే 8 సూక్తులతో ఉన్నది. ఒకటి కృష్ణాష్టమి, ఒకటి పాడదాము. నేను చెప్తాను, మీరు చెప్పండి. వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హారనూపూర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటలీలాల సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం
చారుహాసం చతుర్భుజం జిహ్వి పించావ మూఢూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్పల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం ఆవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వయం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసాం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంకుచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతర్తుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇంత చక్కగా వివరించారండి ఈ పాటలో. ఇది ఎవరు రచించినారంటే మనకు శంకరాచార్యులు రచించినారు శ్రీకృష్ణుడి గురించి. క్లుప్తంగా మనకు దీనికి అర్థం తెలుసుకుందాం. దీనికి ఏమంటే మెయిన్గా మనం భగవంతుడి యొక్క స్వరూపాలు దీనికి తెలియజెప్తున్నారనమాట. వసుదేవ సుతం అంటే వసుదేవుని యొక్క కుమారుడు. ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు. కంస చానూర మర్దనం అంటే కంసుడు చానూరుడు అనే రాక్షసుల్ని చంపినవాడు అని. దేవకి పరమానందం అంటే దేవకి దేవికి ఆనందాన్ని ఇచ్చేవాడు. అంటే దేవకి దేవి ఎవరన్నమాట? శ్రీరాముడి యొక్క అమ్మ, శ్రీకృష్ణ యొక్క తల్లి. ఆయనకి ఆనందాన్ని ఇచ్చేవారు. కృష్ణం వందే జగద్గురుం అంటే ఈ జగాన్నిటికీ గురువైన వాడు. మనకు భగవద్గీతలో అర్జునుడికి గురువై నిలిచినాడు. అలాగే అర్జునుడికి ఒక్కడికే కాకుండా ప్రపంచం అంతటికీ గురువుగా నిలిచినాడు. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ కాలంలో మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఇప్పుడు ఈ కంసుడు చానూరుడు అనే రాక్షసులు లేరండి మనకు ఇప్పుడు. కానీ మనలో కొన్ని పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు. ఎవరు అంటే బయట ఎత్తుకోకూడదు మనం రాక్షసులు అంటే. మనలోనే పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అరిషడ్ వర్గాలు అంటే కోపము, మోహము, మదము, గర్వము ఇలాంటివన్నీ మనలోనే ఉన్నాయి. ఇంకా మనలో ఉండే రాక్షసుల్ని మనము సంహరించమని కృష్ణుని వేడుకోవాలన్నమాట. ఇంకోటి అతసి పుష్ప సంకాశం. అతసి పుష్పం అంటే ఒక నీలి వర్ణమైన మధురమైన పుష్పం అన్నమాట. అలాంటి వాటితో పోలుస్తున్నారు. హార నూపుర శోభితం అంటే గొలుసు గజ్జలు ధరించిన వాడు అని చెప్తున్నారు. రత్న కంకణ కేయూరం అంటే రత్నాలతో చేసిన కంకణాలు ధరించిన వాడు. మళ్ళీ కృష్ణం వందే జగద్గురుం అంటే ఇక్కడ వర్ణన అనేది ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే మనకు ఒక బొమ్మ చేయాలంటే ఎలా ఉండాలని వర్ణనిస్తే అది వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకు పూర్వకాలంలోనే ఒక భగవంతుడు అనేవాడు ఎలా ఉంటాడో చూడకపోయినా కూడా ఆయన ఆకారం ఏంటి, ఆయనకి నెమలి పింఛం ఉంటుంది, ఆయన ఏ వస్త్రం ధరించినాడు అని గుణగణాలన్నీ మనకు చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకు దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే కృష్ణుడు ఎంత సులువుగా ఉన్నాడు, ఎంత అతిశయోక్తి కాకుండా చిన్న చిన్న వస్తువులతోని ఎంత అలంకరించుకోవచ్చు అని చూపిస్తున్నారనమాట మనకు. తర్వాత శ్లోకంలో కుటలాలయ సంయుక్తం అంటే
జుట్టుని పోలుస్తున్నారు. అంటే కర్లీ హెయిర్ అంటారు కదండి, అలాంటి కర్లీ హెయిర్ కలవాడు. అంటే మనకు భగవంతుడు అనేవాడికి 6 గుణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి అన్నిటికన్నా సుందరమైన వాడు. అంటే ఎలా సుందరమైన వాడు అనేది దీంట్లో వర్ణిస్తున్నారనమాట. పూర్ణ చంద్ర నిభాననం అంటే చంద్రుడి ప్రకాశవంతమైన ముఖాన్ని కలిగి ఉన్నవాడు. చంద్రుడు అంటే మనకు వెన్నెలలో ఎంత బాగా అనిపిస్తుంది, అలాంటి ముఖం కలిగిన వాడు అని చెప్తున్నారనమాట. విలస్కుండల ధరం అంటే మెరిసే కర్ణభూషణములు ధరించిన వాడు. అంటే కమ్మలు మెరుస్తూ ఉన్నాయన్నమాట. కృష్ణం వందే జగద్గురుం. మందార గంధ సంయుక్తం అంటే మందార పుష్పాలతో అతన్ని పూజించినారనమాట. చారుహాసం అంటే ఎప్పటికీ చిరునవ్వుతో ఉంటారనమాట. అంటే ఎప్పుడు ఈ అమ్మగారు ఎప్పుడు మనకు చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు శాంతమ్మ గారు కానీ. అట్లాగా మనం కూడా ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలన్నమాట. ఎన్ని బాధలున్నా లోపలే పెట్టుకొని బయట కనిపించేటప్పుడు మాత్రం మనం నవ్వుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకు అది కంటేజియస్ అనమాట. ఎట్లయితే వాళ్ళకి బాధగా ఉన్నారనుకో అందరికీ బాధగా కనిపిస్తుంది, అలాగే మనం నవ్వుతూ ఉన్నామనుకో అందరూ నవ్వుతూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట. సో మనం భగవంతుడి గురించి నేర్చుకోవాల్సిందంటే ఎంత చిరుమందహాసంతో ఉంటాడు మనకు భగవంతుడు, అది చెప్తున్నారన్నమాట. బిర్హి పింఛాణ చాడూరం అంటే తలపై నెమలి పింఛంను అలంకరించి ధరించినవాడు అని చెప్తున్నారు. ఉత్పల పద్మ పత్రాక్షం అంటే తామరాకుల వంటి నేత్రములు కలిగినవాడు. ఎంత సుందరంగా వర్ణిస్తున్నారండి. నీలజీ మూత సన్నిధం అంటే గాఢం మేఘం వంటి శ్యామ వర్ణము కలిగిన వాడు. అంటే అంటే అందం అనేది ఎక్కడ తెల్లగా ఉంటేనే అందమైంది కాదనమాట. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు అంటే నీలి మేఘంతో ఉంటాడనమాట. అది అతని ఒరిజినల్. ఈవెన్ మనకు స్పేస్లో చూసినా కూడా గాఢ అంధకారంలో ఉంటుంది, అంత మాత్రాన అది అందంగా ఉండదు అనుకోండి. కృష్ణుడు కొన్ని విగ్రహాల్లో తెల్లగా ఉంటారు, కొన్ని చోట్ల నీలి మేఘం రంగంలో ఉంటాడు. కానీ ఆయన ఒరిజినల్ రంగు ఏమంటే నీలి మేఘ శ్యాముడు అంటారనమాట. సో మనము రంగును చూసి ఒకరిని అందంగా ఉన్నారా లేదా అని నిర్ణయించుకోకూడదు అనమాట. అతని యొక్క స్వభావం ఏంటి, అతని యొక్క నేచర్ ఏంటి, దాన్ని తెలుసుకొని మనము గుర్తించాలి అని చెప్తున్నారన్నమాట. రుక్మిణీ కేయి సంయుక్తం అంటే రుక్మిణీ దేవితో ఉన్నవాడు. రుక్మిణీదేవి ఎవరంటే లక్ష్మీదేవి. రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవితో ఎప్పుడు ఉంటాడు, కలిసి ఉంటాడు. అంటే ఎప్పుడు రుక్మిణీదేవి సేవ చేస్తూ ఉంటుంది కృష్ణుడికి. నేను ఏ విధంగా సేవ చేయగలను అని యశోదమాత కాదు రుక్మిణీదేవి. అట్లా పీతాంబర సుశోభితం అంటే పసుపు వస్త్రాలు ధరించినవాడు. అంటే గోవిందమాల వేసినప్పుడు మనము పసుపు వస్త్రాలు ఎలాగ ధరిస్తామో అలాగే శ్రీకృష్ణుడు ఎప్పుడు పసుపు వస్త్రాలని ధరిస్తాడు. పసుపు అంటే శుభసూచకము. పసుపు అనేది ఒక పెద్ద యాంటీబయాటిక్ అనమాట. అలాంటిది దాన్ని మనకు నిర్దేశించి చూపిస్తున్నారనమాట. ఆవాప్త తులసి గంధం తులసి సువాసనతో మిళితమైన వాడు. ఇప్పుడు మీనా మాతాజీ చెప్పినారు, ఒక తులసి దళంతోనే అష్టైశ్వర్యాల కంటే గొప్పది అని చెప్పినారు. కాబట్టి తులసీదేవి ఎంతో ప్రీతిపాత్రమైనదనమాట. మనము సులువుగా కృష్ణుని చేర్చుకోవాలంటే డైరెక్ట్గా పోలేమండి. మనకు ఈ తులసి మాత కానీ గోవు కానీ వీటి ద్వారా మనము తొందరగా షార్ట్కట్లో మనకు కృష్ణుణ్ణి పొందవచ్చు. ఇంకో ఏం చెప్తున్నారంటే గోపికానం అంటే గోపికలతో ఉన్నవాడు. శ్రీనికేతం అంటే లక్ష్మీదేవిని నివాసంగా ఉన్నవాడు. అంటే వక్షస్థలం పైన ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగంటే మనము ఇప్పుడు కొట్లాట్లన్నీ వస్తున్నాయండి. ఎందుకు అంటే వాళ్ళు వేరు నువ్వు వేరు నేను వేరు అనుకోడు. అట్లా కాదు. పరమేశ్వరుడు ఎలాగా అర్ధ శరీరాన్ని ఇచ్చినాడో అదే నారాయణుడు లక్ష్మీదేవిని హృదయంలోనే పెట్టుకున్నాడు. అలాగా మనం ఎప్పుడైతే సఖ్యంగా ఉంటామో ఒకరే అని అనుకుంటామో అప్పుడు మనకు ఒకటిగానే కనిపిస్తుంది అనమాట. వేదభేదాలు అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. మనుష్యాసాన్ శక్తివంతమైన ధనుర్ధరి కలవాడు అని చెప్తున్నారు. శ్రీవత్సాంకం అంటే లక్ష్మీదేవి వత్స పైన ఉన్నవాడు. మహోరస్కం విశాలమైన వక్షస్థలం కలవాడు. అంటే ఆజానుబాహుడు, ఎంతో శక్తివంతుడు అని అన్నమాట. వనమాలి విరాజితం అంటే వనమాలలతో అలంకరించుకున్నవాడు.
అతను ఎంత పెద్ద సెంట్లు పూసుకొని అవన్నీ చేయలేదన్నమాట. సింపుల్గా అడవిలో దొరికే పూలతో అలంకరించుకున్నాడు. కాబట్టి మనకు పెద్ద పెద్ద కోట్లు వేసుకొని టై కట్టుకున్నంత మాత్రాన మనకు అందం రాదండి. సింపుల్గా వేషధారణ చేసుకున్నా కూడా మనకు వస్తుందన్నమాట. సో ఈ చదవడం వల్ల మనకు వచ్చే ఫలశ్రుతి ఏమిటంటే కృష్ణాష్టకమిదం పుణ్యం. ఈ పవిత్రమైన కృష్ణాష్టకం చదవడం వల్ల మనకు కలిగే ఏంటంటే కోటి జన్మ కృతం పాపం. అంటే ఈ వినడం వల్ల కోటి జన్మలు చేసుకున్న పాపాలు కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. స్మరణేన వినశ్యతి. కృష్ణునితో ఈ స్మరణతో మనకి ఇవన్నీ పోతాయి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, గోవిందాయ నమో నమః.